రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, లేకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారి, ప్రపంచం మనకి మళ్ళీ మాడుకోవచ్చు, శాచురేషన్ మోడ్ మీద ఇండ్లు కడతామని చెప్పిన ప్రభుత్వాలు అవి. రాజకీయం లేదు, పార్టీలు లేవు, కులం లేదు, మతం లేదు, మీలాగా పొలిటికల్ గవర్నెన్స్ లేదు. 80 లక్షల ఇల్లు కట్టాలని ఆ రోజు అనుకున్న నాకు గుర్తు, ఆ సంఖ్య గుర్తు నాకు, అటు ఇటు కరెక్షన్లో ఉంటాయి. కాబట్టి మీరు చెప్పేది ఏదో ఎట్లా చేస్తారో చెప్పాలి. ఒకే ఇట్లా సర్వే జనా సుఖినో భవంతు, హ్యాపీ హెల్తీ వెల్తీ ఫ్యామిలీ ఇట్లా అనుకుంటూ పోతే అట్లే ఉంటుంది. ఈ మధ్యకాలం అక్కడ చూస్తుంటాను, బ్రహ్మాండమైన 10 మంది ఉంటారు అక్కడ, బ్రహ్మాండమైన అంటుంటారు అక్కడ. అట్లా ఉంది మీ పరిపాలన మొత్తం. కాబట్టి దయచేసి మీరు పేదరికాన్ని మీరేమీ తగ్గించే ప్రయత్నం చేయలేదు బాబు గారు. ఈ మాట చెప్పడానికి బాధపడతా ఉన్నాను. సంపద సృష్టి మీ దగ్గర నుంచి లేదు, చదువులో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు, హెల్త్లో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు. పోయిన ప్రభుత్వంలో స్కూళ్ళకి డబ్బులు బాకీ ఉన్నామని చెప్పి, మరి ఎట్లా? గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. 2 బడ్జెట్ తయారు చేయలేము భవిష్యత్తులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కాకుండా ఇప్పటికే అధికార వర్గంలో ఆ చీలిక వచ్చింది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీ దయ వల్ల, మీ యొక్క దూరదృష్టి, మీ యొక్క విజన్ వల్ల మాకు కనిపిస్తూ ఉంది. బహుశా ఈ బడ్జెట్లు రేపొద్దున ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుందేమో. తెలుగుదేశం పార్టీ బడ్జెట్ అని పెట్టుకోండి, ఇంకెందుకు తెలుగుదేశం పార్టీ బడ్జెట్ ఇది అని పెట్టుకోండి. మీ బడ్జెట్లో మీ సంపద సృష్టి మాకేం అర్థం కావడం లేదు. మీరు పేద ప్రజలకు ఇన్సెంటివ్గా ఉండి చేదోడు ఆదరువుగా ఉన్న అనేక కార్యక్రమాన్ని రద్దు చేశారు. మీరు వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలే. చదువు మీద మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది లేదు. అసలు మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే 50% తగ్గిపోయిందని మీ డాక్యుమెంట్లు చెప్తా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో. కాబట్టి మీ సంపద సృష్టి ఏం లేదు, అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టిని భ్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జీరో అప్పు టాలరెన్స్ ఉన్న ఒక రాష్ట్రానికి 1,00,000 కోట్ల అప్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మీరు. ఆఖరికి నాకు ముచ్చటేస్తుంది మనం చూస్తే. అంటే అప్పే పుట్టని రాష్ట్రానికి 1,00,000 కోట్ల అప్పు తెచ్చారు మీరు. మీ పలుకుబడంతో ఉపయోగించారు, మీ గొప్పతనాన్ని చూపించారు. 40 ఏళ్ళలో మేము 2.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పోతాం, 40 ఏళ్ళలో ఈ పని చేస్తాం, మా వారు ప్రతి ఒక్క ఇంటికి 55 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటుంది. అది చెప్పేమన్నా ఇప్పుడు అప్పులు తెచ్చారేమో నాకు తెలియదు. ఆ రోజు అనేవాళ్ళు కదా మీరు చాలా స్పష్టంగా. వారు పరిగెడతా ఉన్నారు ఢిల్లీకి అప్పుల కోసం, ఢిల్లీకి అప్పుల కోసం అని. నా అనుమానం ఏంటంటే మీరు ఢిల్లీలో పర్మనెంట్గా ఒక సిస్టమ్ పెట్టుంటారండి ఇంకా అప్పుల కోసం. పరిగెత్తేది కాదు, ఎందుకులే ఆడేవాడు పెడతాం పోతుందిలే అని చెప్పేసి. కాబట్టి మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన మాటలు మాట్లాడడం మానేయండి. ఈ రాష్ట్రానికి, రైతాంగానికి ఏం చేస్తారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, ప్రధానికి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అది ఫస్ట్. ఇంతకుముందు బుక్కులు రాసేవాళ్ళు, పరీక్ష రాసేవాళ్ళు శ్రీరామ అని రాసేవాళ్ళు, పైన లైన్ కొట్టేవారు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని రాసుకొని మీరు మొదలు పెడతా ఉన్నారు. అట్లాగే పొద్దున లేస్తే ఏదో వాళ్ళ ఇష్టమైన దేవుణ్ణి మొక్కుంటారు. అట్లా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం కాబట్టి మీకు మొక్కుని మొదలు పెడతారు. మీరు రైతాంగానికి ఏం చేస్తారు, వాళ్ళ గిట్టుబాటు ధర ఎట్లా, మీ రాశారు మీ దగ్గర నుంచి సంపాదించిన విషయాన్ని. అసలుకి మీరు కంది, మినుము, ఆ తర్వాత శనగలు, పెసర్లు ఇవన్నీ బాబు గారు మొన్న మిర్చి యార్డు గొడవ వచ్చిన తర్వాత మీరు ప్రకటించారు మార్క్ఫెడ్ తర్వాత కొనిస్తున్నామని. అసలుకి ఎంత మార్క్ఫెడ్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, మీరు ఎంత కొన్నారు? మీ ఎస్టిమేషన్లు ఏమో కొనే సంఖ్య ఏమో 96,000 టన్నులు కందులు కొనుక్కోవాలని. ఇప్పటికి సేకరించింది 23. సగానికి ధరం రావడంలే. ఉత్తరం రాసి ఆ మిరపకాయల ఘాటుని ఉత్తరం రాసి తప్పించుకున్నారు మీరు. కొన్నవాడేవాళ్ళు లేడు. మరి ఎట్లా? మరి మీరు మీ దూరదృష్టి, మీ విజన్, మీ క్లెయిమ్ చేసుకునే విధానాల గురించి మీరు ఆలోచించుకోవాలి. ఫైనల్గా ఒక మాట చెప్పాలన్న బాబు గారు, మీరు కరెంటు ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడుతాం అసలుకి. అంటే మీకు కరెంట్ అంటే అసలు ఇష్టం ఉండదు. మీకు కరెంటు గురించి మాట్లాడితే, కరెంటు ధరల గురించి మాట్లాడితే బషీర్బాగ్లో కాల్పులు జరుగుతాయి. బషీర్బాగ్లో కాల్పులు ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ధరలపైనే, కరెంటు ఛార్జీలపైనే దాక్షిణ్యంగా కాల్చారు కదా ఆ రోజున. జనం మర్చిపోతారా? ట్రూఅప్ ఛార్జీలతో 15,000 కోట్లు మీరు లాక్కున్నది మర్చిపోతారా? ఈ రోజున మరి ఏదో ట్రూ డౌన్ అంట, కొత్త పద్ధతి. నేనేమన్నా 16, 15, 20,000 కోట్లు ఎక్కిస్తారేమనుకున్నా. 4,000, 2,000 అంటా ఉన్నారు అక్కడ ఆఖరికి, అంటే 5,000. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెడతాం, మీరు వ్యతిరేకించారు కదా ఆ రోజున. స్మార్ట్ మీటర్లు పెడతాం, ఆ మీటర్లు మళ్ళీ మనమే కొనుక్కోవాలట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ నాయకత్వంలో ఫ్రీ కరెంట్ లేనప్పుడు నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇస్తామని రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రామిస్ చేసి వస్తే నిలబెట్టుకున్న ఆ మాట ఆఖరి. ఈరోజు మీ దగ్గర, ఆ కాలం మీ దగ్గర మోటార్లు బీక్కపోయేవాళ్ళు, స్టార్టర్లు బీక్కపోయేవాళ్ళు, రైతుల మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? దయచేసి విద్యుత్ రంగం గురించి తక్కువ మాట్లాడండి. మీకే అనుమానాలు ఉంటే ఇంతకుముందున్న ప్రభుత్వాల్లో కలిసి పనిచేసిన వాళ్ళతో రాజశేఖర్ గారి నాయకత్వంలో ఆ రోజున రోషయ్య గారు ఒక మాట చెప్పారు, మీ చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దీన్ని లాభాలు లేక తెస్తామని. కాబట్టి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా 232 పేజీల డాక్యుమెంట్లో. బహుశా అనుకోవడం ఏంటంటే మీ డాక్యుమెంటు మరొక్కసారి దాని చరిత్ర పుటలేకపోయి మరి ఇంకో నంబర్ కోసం సిద్ధమవుతుందేమో తప్ప 47 గురించి మాట్లాడే ముందు 2020లో మీరు మాట్లాడితే హైదరాబాద్ ఆ బిల్డింగ్ కట్టినా అదంతా నా వల్లనే వచ్చింది, నా వల్లనే భూములు పెరిగినాయి, ఈ మాట బాకండి. ఎందుకంటే ఎవరి వలన భూములు పెరిగినాయి, ఎవరికి భూములు పెరిగినాయి, ఎవరికి మీరు లాభం జరిగింది, అసలు ఉద్యోగాలు ఎవరి వలన వచ్చాయి స్పష్టంగా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ని గ్రామీణ ప్రాంతాలకు, పేద ప్రజలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పంపించిన, ప్రజలకు చేరువ చేసిన నాయకుడు ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఫీ రియంబర్స్మెంట్ పథకం ద్వారా కంటిన్యూ చేసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇటువంటి తేలిక మాటల్ని మానేసి ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకు ఏం చేస్తారు, యువకులకు ఏం చేస్తారు, ముసలి వాళ్ళకి ఏం చేస్తారు, చదువుకునే పిల్లలకి ఏం చేస్తారు, వివిధ రంగాల్లో ఉన్న పరిశ్రమలకు ఏం చేస్తారు, ఇవి మాట్లాడండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలను సాధించడం కోసం ఏం చేస్తారు, స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు, అట్లా అరకు కోల్పోయిన రైల్వే జోన్ గురించి అరకు లేదు ఈ రోజున మన దగ్గర, విశాఖ రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడతారు, అనంతపురం జిల్లా రాయలసీమకి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్, అట్లాగే ఉత్తరాంధ్ర రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారు? వీటి గురించి మాట్లాడండి. మీ దృష్టిలో సంపద అంటే అప్పులు. జనం దగ్గర డబ్బులు పెరిగితే, జనం కొనుగోలు శక్తి పెరిగితే సహజంగానే రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఆలోచించండి. ఇప్పటికే మాటలు కాదు, మీ వాళ్ళైతే చప్పట్లు కొట్టించుకోవడం కోసం కాదు. ముగించే ముందు మీకు ఇంకో మాట చెప్పన్న బాబు గారు, ఓన్లీ వన్ థింగ్, నాకు ఇంట్రెస్ట్ ఈ విషయంలో ఆఖరికి. అందుకని మాట్లాడితే ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. అసలు మీకు లిక్కర్ అంటే, సారా వ్యాపారం అంటే ఎంత ప్రేమ ఉంటుంది మీ దగ్గర తెలుసా? మీరు లెక్కలు చూసుకోరు. ఎందుకంటే ఎవరు గుర్తుకుంటారు అనుకుంటారు, ఎందుకంటే ప్రింటింగ్లో ఉంటాయి ఇవన్నీ. 14-19లో టీడీపీ ప్రభుత్వం ఆ రోజున అమ్మిన కోట్లలో ఉంటాయి. 14-15కి ఐఎంఎల్ 2.88 కోట్లు, బీర్లు 1.74 crores. 15-16లో అది 3 కోట్లకు మారింది, ఇది 1.75కి మారింది. 16-17లో 3.3కి పెరిగింది, ఇది 1.78కి పెరిగింది. 17-18లో 3.6 వచ్చింది, ఇది 2.27కి వచ్చింది. 18-19లో 3.84 కోట్లకు వస్తే ఆ పక్క 2.77 వచ్చింది. అసలుకి అంటే శుక్లపక్షంలాగా పెరుగుకుంటూ పోయింది. పెరగడమే, ఏ సంవత్సరం కూడా తగ్గే ప్రయత్నం మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 19-20 3 కోట్లు, బీర్ల డబ్బులు 2.11 crores తగ్గింది. 20-21లో 1.87 crores, బీర్లు 0.57 crores. 21-22లో 2.63 crores.
అంటే ఇట్లా తగ్గుతా అసలు మీ రేట్లు పెరిగే కొద్దీ పోయే కొద్దీ కాలంగా చివరికి ఇలా హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసాక వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 3.3 crores. ఎట్లా కనుక దయచేసి మీకు ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నాను, బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుడిగా నా జీవితంలో మళ్ళీ చూస్తా అనుకోలేదు. నాణ్యమైన సారాయి అంటే నాణ్యమైన మద్యాన్ని చౌక ధరలకు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మిమ్మల్నే చూశాను. మీకు ధన్యవాదాలు తెలియజేయాలో మిమ్మల్ని చూసి బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సత్యదూరమైన మాటలు వాగ్దానాలు మానేసి ప్రజలను ఇల్యూషన్లో పెట్టే విషయాలను మానేసి వాస్తవ పరిస్థితులపైన మాట్లాడమని ప్రజలతో మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.